హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు పప్పుల్సు ఎలా చేయాలి చూపిస్తున్నాను. అంటే మీకు అందరికీ తెలుసు పప్పుల్స్ ఎలా చేసుకోవాలో, కానీ ఇది నా స్టైల్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది ఉడికించిన కందిపప్పు, కొంచెం కరివేపాకు, ములక్కాడలు, టమాటాలు, కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, చింతపండు నానబెట్టింది, కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంతే. ఒక గిన్నె పెట్టుకోవాలి. ఫస్ట్ గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. వేయించుకున్న తర్వాత మనం తరిగి ఉంచుకున్న టమాటా, ములక్కాడ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు, కారం ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మన ఉప్పు ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ ఉప్పు, కారం, పసుపు ముక్కలకు పట్టేటట్టుగా ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ చాలు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ ములక్కాడలు, ఈ టమాటాలు బాగా ఉడకనివ్వాలి. ఇది పులుసు ఉడకడం మొదలైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ఈ ఉడికించిన పప్పు వేసుకోవాలి. ఈ ఉడికించిన పప్పు వేసుకొని బాగా కలుపుకొని చింతపండు పులుసు ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా పోసేసుకోవాలి. ఒకే స్టేజ్లోనే కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే పప్పుల్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇది బాగా తెరలనివ్వాలి. ఇప్పుడు బాగా మరిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతి కారం అని ఉంటుంది, మెంతులను ఎండుమిరపకాయలు కలిపి వేయించింది, అది కొంచెం స్మెల్ కోసం అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పుల్స్ మరిగిపోయింది. సో పప్పుల్స్ రెడీ అయిపోయింది. సో పప్పుల్స్ చేసుకొని ఎలా ఉంది అన్నది మీరు కూడా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.